గ్రామస్తులకు ఒక చిన్న విన్నపం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గ్రీన్ ప్లాంటేషన్ అనే దాని మీద కాన్సెప్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నగంజ విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు మరియు స్కౌట్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల పరిసరాల్లో కానీ చెత్త కానీ చెదారం కానీ లేకపోతే స్టాగ్నేషన్ వాటర్ కానీ లేకుండా చూసుకున్నట్లయితే దోమలు అనేవి రాకుండా ఉంటాయి. అట్లా ఉండటం వల్ల మనకు రకరకాలైన వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. మన పరిసరాలన్నింటినీ కాపాడుకుంటూ అదేవిధంగా మొక్కలను పెంచుకున్నట్లయితే మన పర్యావరణాన్ని మనం కాపాడినట్లు అవుతా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా నిర్వహించవలసిందిగా పాఠశాల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండా. ఇప్పుడు మనం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ గురించి చెప్పుకుందాం. ప్రతిజ్ఞ అందరి చేతుల ముందు చాపండి. నేను చెప్పింది మళ్ళా పలకండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర. భారత్ మాతాకు భారత్ మాతాకు స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర. ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మనం స్వచ్ఛంగా ఉండాలి అంటే ముందు మనం పరిశుభ్రంగా ఉంటే సొంత గ్రామం ముందుగా స్వచ్ఛంగా ఏర్పడుతుంది.